ఇక సంక్షేమ శాఖలోని టెండర్లలో 2000 కోట్ల స్కామ్ జరిగిందన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. స్కామ్ జరిగినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. 142 కోట్ల రూపాయల యొక్క సెంట్రల్ ప్రొక్యూర్ జరిగితే 2000 కోట్ల రూపాయల సెంట్రల్ స్కామ్ జరిగిందని మాట్లాడతాడు. మాకు నిజంగా బాధ అనిపిస్తుంది. వారి పరిపాలనలో దాచుకోవడం తప్ప వేరే తెలియదు. పచ్చకామిళ్ళకు ఊరద పచ్చగా అన్నట్టు అందరూ కూడా అదే విధంగా అనుకుంటారు. ఈరోజు పారదర్శకంగా ఒక స్పెషల్ సిఎస్ని వేసేసి ఆన్లైన్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా టెండర్లో పాల్గొనే విధంగా టెండర్ ప్రక్రియ అమలు చేసి ఆ ఫలాలు అందే విధంగా ఈరోజు వెల్ఫేర్ పిల్లలకు గొప్పగా ఉండే విధంగా ఆలోచన చేసినారు. ఎన్నడన్నా మీ ప్రభుత్వంలో మీ హయాంలో ఈ జిల్లాకు సంబంధించి 33 జిల్లాలను ఎక్కడన్నా ఒక ఎస్సీ గురుకులం కొత్త భవనం ఏర్పాటు చేసిందా అని అడుగుతున్నా. కొత్త భవనం అరే మీరు ఏ రోజు కూడా వెల్ఫేర్ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, ఎస్సీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, బీసీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, మైనార్టీ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే, ట్రైబల్ పిల్లల భవిష్యత్తు పట్టించుకోలే. మళ్ళా మా పిల్లల భవిష్యత్తు పట్టించుకోక మా మీద అవహేళన, ఒక ఎస్సీ మంత్రి మీద బీసీ మంత్రి మీద దొరగారు అవహేళనగా అసహనంగా మాట్లాడు మా మీద. అంటే అంత కళ్ళకు కనబడుతుంది మా దొర. అంత కుట్ర ఎందుకు అని అడుగుతున్నాను హరీష్ రావును. నేను అన్నా కదా, నేను ఒక ఛాలెంజ్ విసిరినా కదా, నేను దానికి కట్టుబడున్నా. 2000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ జరిగిందన్న మాట గిట్ట నిరూపిస్తే నేను రాజీనామా పత్రం నేను ఇష్టానికి సిద్ధంగా ఉన్నా.